మార్కాపురం జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో భారీ ఉద్యమం తప్పదని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అయితే హెచ్చరించారు. మార్కాపురం ప్రెస్ క్లబ్ లో ఎస్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాల ఎన్నికల సమయంలో కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించడం పరిపాటిగానైతే మారిందని ఆయన మండిపడ్డారు. వెంటనే 12వ పే రివిజన్ కమిషన్ను నియమించి 30% మధ్యంతర వృద్ధి ప్రకటించాలని కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ కమిషన్ నియమించడము 1958 నుంచి ఒక ఆనవాయితీగా వస్తున్నది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా అలాగే 11వ పిఆర్సి ముగిసిపోయి 31 నెలలు గడిచినప్పటికి కూడా 12వ వేతన సవరణ సంఘాన్ని ఇంతవరకు ప్రభుత్వం నియమించకుండా పోవడం ఇది అన్యాయము. 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అలాగే పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో 12వ పిఆర్సి కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. దానికి మించి 1 నెల 2 నెలలు లేట్ అయినప్పటికీ ఇంటీరియం రిలీఫ్ గతంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 31 నెలలు గడిచినా పిఆర్సి కమిటీని నియమించకపోగా ఐఆర్ పైన ఊసేత లేకుండా నిమ్మక నీరెత్తినట్లుగా ఉండడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో చాలా అశాంతి నెలకొన్నది. అలాగే తక్షణం పిఆర్సి కమిటీని నియమించాలి. 30% ఇంటీరియర్ రిలీఫ్ను కూడా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. దాంతోపాటు ప్రతి 6 నెలలకు కేంద్ర ప్రభుత్వం డిఏ ఇస్తే గనక రాష్ట్ర ప్రభుత్వము డిఏని ప్రకటిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు 4 నెలల డిఏ బకాయి ఉన్నది. అలాగే భారతదేశంలో నాకు తెలిసి అతి తక్కువ 1-2 రాష్ట్రాల్లో తప్ప ఈ పరిస్థితి ఎక్కడా లేదు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏలను కూడా వెంటనే అలాగే ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్